హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా మనం కేరళ ట్రిప్ వేసిన తర్వాత అయితే ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఒక 5 months అయిపోతుంది. ఈరోజు ప్రజెంట్ మనం అయితే గుంటూరులో ఉన్నాము. గుంటూరు నుంచి హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు ఎప్పటి నుంచో ఒక 1 month నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ టైం కుదరక వెళ్ళలేదు. ఇంకా ప్రజెంట్ మైక్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము. సో ప్రెసెంట్ టైం అయితే 11 అవుతుంది. మన ట్రైన్ అయితే 10:50కి, కానీ ఇంకా 20 minutes డిలే ఉంది ట్రైన్. మేము ఇంటి దగ్గర ఎగ్జాక్ట్గా 9:30 అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా 10:30 కల్లా గుంటూరు వచ్చేస్తామని మంగళగిరి నుంచి అయితే వచ్చాము. ఇంకా హైదరాబాద్ ఎవరు వెళ్తున్నాం ఏంటి అంటే, మా బాబాయ్, నేను, మా గోపి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ కూర్చొని ఉన్నారు చూడండి ఇద్దరు. సో ప్రెసెంట్ మనం ఎక్కబోయే ట్రైన్ అయితే ఇదేనమాట. తిరువన్నామలై నుంచి చర్లపల్లి వరకు ఉంటుంది ఈ ట్రైన్. ఇంకా ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది గుంటూరులో. ఇంకా ట్రైన్ ఎక్కేసి ఇంకా మరిన్ని విషయాలు అయితే చెప్తాము, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. సో ఇప్పుడే ఇంకా ట్రైన్ అయితే గుంటూరు నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ప్రెసెంట్ మనం ఎక్కిన ట్రైన్ అయితే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07002 అనమాట. ఇది చర్లపల్లి స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్. తిరువన్నామలై నుంచి చర్లపల్లి వరకు ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఓన్లీ మిర్యాలగూడ, నెక్స్ట్ నల్గొండ, ఇంకా నెక్స్ట్ చర్లపల్లి. ఓన్లీ 2 stops గుంటూరుకి చర్లపల్లికి మధ్యలో. చర్లపల్లి రీచ్ అయ్యే టైంకి అయితే ఎగ్జాక్ట్ టైం అయితే 4:30. ఇంకా ఈ ట్రైన్ అయితే మొత్తం ఖాళీగానే ఉంది. జనరల్ కానీ, ఏసీ, అలాగే స్లీపర్ కూడా 180 seats ఉన్నాయి మార్నింగ్ మేము చూసినప్పుడు. స్లీపర్లో అయితే ఫుల్ హాట్గా ఉంది. ఇంకా 3-tier ఏసీ కూడా చాలా ఖాళీ ఉన్నాయి ఈ సీట్స్ అయితే. ఇంకా ఇందులోకి అయితే వచ్చేసాం మేము. సదెనపల్లికి రాగానే కొంచెంసేపు అయితే క్రాసింగ్ పెట్టారు. హైదరాబాద్ వెళ్తున్నాం అన్నాం, కానీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అయితే చెప్పలేదు కదా. ఇంకా మనమైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి కరెక్ట్గా 26 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట ఇది. నేనైతే మంచిగా 3-tier ఏసీలో ఇప్పటి వరకు నిద్రపోయాను. ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు నిద్రలేసి ఎక్కడి వరకు వచ్చాము ఏంటి అని చూస్తే రామన్నపేట వరకు వచ్చాము. తెలంగాణ అయితే ఎంటర్ అయిపోయాము మనం. తెలంగాణ అలా ఎంటర్ అయ్యాము. అసలు క్లైమేట్ అయితే ఫుల్ కూల్గా ఉంది. పైన క్లౌడ్స్ చూడండి ఎలా ఉందో, వర్షం పడేలాగా. మరి ప్రజెంట్ ట్రైన్ అయితే 1.5 hour డిలే నడుస్తుంది. సత్తెనపల్లి దగ్గర ఒక 1/2 hour క్రాసింగ్ పెట్టారు. అలాగే మిర్యాలగూడ దాటిన తర్వాత కూడా కొంచెం సేపు క్రాసింగ్ పెట్టారు. ఇంకా మరి మనం చర్లపల్లి వెళ్ళేకి ఏ టైం అవుతుందో ఏంటో. టైం అయితే ఇప్పుడు 6 అయింది గైస్. ఇంకా చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇది రైల్వే స్టేషన్ లాగా లేదు, ఎయిర్పోర్ట్ లాగా ఉంది అసలు మొత్తం చూడడానికి. చాలా బాగుంది. నెక్స్ట్ ఒక క్లిప్ పెడతా చూడండి, అదిరిపోయింది రైల్వే స్టేషన్ అయితే. చర్లపల్లి రైల్వే స్టేషన్ లోపల అయితే వ్యూ అదిరిపోయింది, చాలా బాగా డెవలప్ చేశారు. ఇదైతే చర్లపల్లి రైల్వే స్టేషన్ బయట వ్యూ అనమాట. అంతా చూడండి, చాలా బాగుంది కదా. సో ఇంకా మనకైతే అనుకున్న పని అయితే జరగలేదు. ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ సికింద్రాబాద్ రీచ్ అయ్యేలేకే మేము 6:30 అయిపోయింది. టెంపుల్ ఏమో 7 క్లోజ్. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయలేదని ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయటే వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం ఒకటి. చాలా బాగుంటుంది ఇక్కడ. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా టేస్ట్ చేసాం మేము ఆల్రెడీ. టోటల్గా ఇందులో రైస్, ఒక చపాతి, ఇంకా కర్రీస్ అన్ని బయట పెట్టేశాను. సో ఇంకా ఈ పూటకి అయితే టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు. ఇంకా రేపు మార్నింగ్ అయితే వెళ్తాము. ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అని. రైస్ వద్దు, ఫస్ట్ చపాతీ ట్రై చేద్దాం. బాగుంది చపాతీ టేస్ట్. మామ అవుతాడు అనమాట నాకు. రైస్ లోకి అయితే మంచిగా నెయ్యి కూడా వేసారు. పప్పుతో ట్రై చేద్దాం కొంచెం చాలు. ఇలా పప్పు నెయ్యి కాంబినేషన్ అదిరిపోయింది. ఏంటి కరేపాకు. అబ్బా సూపర్. సో నైట్ సికింద్రాబాద్ లోనే రూమ్ తీసుకొని అయితే స్టే చేసాము. ఇంకా మార్నింగ్ లేసి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. ఫ్రమ్ హైదరాబాద్ ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ 7-7:30 అలా అవుతుంది అంతే. అసలు చూడండి ఎంత ట్రాఫిక్ ఆగిపోయిందో. ఎర్లీ మార్నింగే బస్సులు అయితే ఆ చివరి వరకు ఆగిపోయి ఉన్నాయి, రైల్వే స్టేషన్ నుంచి మెట్రో దగ్గర వరకు. సో ఇంకా నైట్ అయితే మనం టెంపుల్కి వెళ్ళడం మిస్ అయిపోయింది కదా. ఇంకా రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసాం నైట్. ఇంకా మార్నింగ్ కొంచెం లేసి ఫ్రెష్ అయిపోయి
టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం అయితే వెళ్ళాలి. మెహదీపట్నం వెళ్ళడానికి మెట్రో అయితే ఉంది. ఇంకా ప్రజెంట్ మెట్రో దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ ఎంత ట్రాఫిక్ ఉందో అసలు, అన్ని బస్సులు ఫుల్ బిజీ అనమాట. ఇంకా హైదరాబాద్ అంతా. సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం వెళ్ళడానికి అయితే మనకి బస్సులు కూడా ఉంటాయి. బస్సులు వచ్చేసి 288D అలాగే 277D అని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట ఉంటాయి. మనమైతే మెట్రోలో వెళ్ళిపోదాం, కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది. సో నేను డైరెక్ట్గా మెట్రో ఉందనుకున్నా సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నంకి, కానీ కాదు. లకడీ కపుల్ వెళ్ళి లకడీ కపుల్ నుంచి ఇంకో 13 మినిట్స్ ఉంది అక్కడికి. అక్కడికి మళ్ళీ బస్సు ఉంటే బస్సులో వెళ్ళిపోవాలి. సో ఇంకా ఇప్పుడే మెట్రో అయితే ఎక్కేసి ఇంకా లకడీ కపుల్కి అయితే వెళ్తున్నాము. లకడీ కపుల్ మెట్రో బయటికి రాగానే ఇంకా మెహదీపట్నంకి అయితే బస్సులు ఉన్నాయి. ఇంకా బస్సు ఎక్కేసేసి మెహదీపట్నం రీచ్ అయ్యాము. మెహదీపట్నం రీచ్ అయిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇంకా మొత్తానికి టెంపుల్ దగ్గర అయితే ఫుల్ రష్ ఉందన్నమాట వీకెండ్ అయ్యేసరికి. ఇక్కడ టెంపుల్ దగ్గర వీళ్ళు చూడండి, టెంకాయలు కొనండి మా దగ్గర, చెప్పులు కూడా ఫ్రీగా పెట్టుకుంటామని చాలా జరుగుతుంది ఇక్కడ. ఇలాగే మోర్ దాన్ 50 to 60 షాప్స్ అయితే ఉంటాయి ఇలాగ టెంకాయ షాపులు బట్టికే. టెంపుల్ బయట నుంచి ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట, గోపురము. కానీ మనం ఎంటర్ అయ్యేది ఇటు సైడ్ నుంచి కాదు, పక్కన వేరే దారి ఉంటుంది. ఇంకా మనమైతే ఫస్ట్ ప్రదక్షిణ చేయడానికి వెళ్దాము. ఇక్కడ మెయిన్గా భక్తులు నమ్మేది ఏంటి అంటే, ఫస్ట్ టైం వచ్చేసి ఒక ప్రదక్షిణ తిరుగుతారు ఏదన్నా కోరిక కోరుకొని. అది కనుక నెరవేరింది అంటే తర్వాత సారి వచ్చినప్పుడు 11 ప్రదక్షిణలు అయితే చేస్తారు. అది ఇక్కడ నమ్మకం అనమాట. క్యూలైన్ అయితే ఫుల్ రష్గా ఉంది అసలుకి, చాలా మంది ఉన్నారు చూడండి. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ లోపల అనమాట. టెంపుల్లో నుంచి బయటకు రాగానే చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇలాగా ఒక 2-3 టర్న్స్ ఇలాగే తిరిగి ఇంకా బయటకు అయితే వచ్చేస్తాము. టెంపుల్లో నుంచి బయటికి రాగానే అయితే చాలా షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. అన్ని లేడీస్ బ్యాంగిల్స్ ఏమన్నా ఇంకోండి ఇలా ఇక్కడ ఉంది చూడండి, శివబాలాజీ ఫ్యాన్సీ స్టోర్ అని ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ లో నేరేడు పళ్ళు ఒక్కటే తెలుసు నాకు, మిగిలిన 2 ఫ్రూట్స్ ఏంటిగా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, ఈ టెంపుల్ అనేది ఒక 500 years ఓల్డ్ టెంపుల్ అనమాట. ఒక వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు ఒక అతను ప్రతి సంవత్సరం తిరుపతి కాలినడకన వెళ్తాడు అనమాట. ఇంకా తనకు వయసు పైబడటంతో తిరుమల వెళ్ళలేక ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే, ఒకరోజు వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి నేను ఇక్కడ పుట్టలోనే వెలిచాను అని తనకు చెప్తాడనమాట. ఇంకా వెళ్ళి చూస్తే వెంకటేశ్వర స్వామి ఇక్కడ సాక్షాత్తు వెలిసుంటాడు అనమాట. ఇదే ఈ టెంపుల్ హిస్టరీ. చిలుకూరు బాలాజీ టెంపుల్ని ఇంకొక పేరుతోటి ఏమని పిలుస్తారు అంటే వీసా బాలాజీ అని పిలుస్తారు. ఎందుకు ఏంటి అని తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇంకా ఇప్పుడే మన దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సండే చాలా క్రౌడ్ ఉన్నారు అసలు ఈ సండే అయితే. అలాగే ఇంక ఇక్కడ మెయిన్ గా వచ్చేసరికి నా కోరుకుని ఫస్ట్ ఒక ప్రదక్షిణ చేస్తారు గుడి చుట్టూ. అది కనుక నెరవేరిందంటే 11 తిరుగుతారు అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 11 ప్రదక్షిణాలు చేస్తారు. సో ఇంకా ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ టెంపుల్ వచ్చేసరికి 14th centuryలో కుతుబ్ షా డైనాసిటీ ఉన్న టైంలో కట్టారు. మీకు టెంపుల్ ఎదురు ఇక్కడ కోనేరు అయితే ఉంది, చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఉన్నదంతా టెంపుల్ కోనేరు చూపిస్తా చూడండి. ఫ్రంట్ ఇదిగోండి, వాటర్ అంతా పాసి పెట్టిపోయి ఉన్నాయి. అంతా ఫెన్సింగ్ వేసి ఉంచేసారు చుట్టూ. ఈ టెంపుల్కి అయితే చుట్టూ మొత్తం ఇంకా ఇలా షాప్సే ఉంటాయి అన్నమాట. మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే కూడా మొత్తం షాప్సే ఉంటాయి. మెయిన్గా ఒకటి నచ్చని థింగ్ ఏమన్నా ఉంది అంటే దర్శనం చేసుకునేటప్పుడు, ఇక లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు సెకండ్ టైం వచ్చాం కాబట్టి అప్పుడు ఒక 1 hour పాటు మేము లోపల సేవ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారు, కొంతమంది లేడీస్ అయితే చేస్తున్నారు. వాళ్ళు మెయిన్ గర్భగుడి దగ్గర ఉన్న వాళ్ళు స్లీవ్లెస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళని పెట్టారు. ఎలా పెట్టారో ఏంటో మరి, అదొక్కటైతే నచ్చలేదు, కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. ఇంకెవరన్నా జెంట్స్ని పెట్టుంటే బాగుండేది. టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ పక్కన ఒక సందు ఉండిద్ది, ఆ షాప్స్ మధ్యలో మీకు ఒక మంచి వ్యూ చూపిస్తా చూడండి. ఇప్పుడు పక్కనే గండిపేట చెరువు అనమాట. గండిపేట చెరువు ఇది. మొత్తం అటంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్. అటు ఏరియా ఏంటిదో మరి. సో ఇది వచ్చేసి మొత్తం గండిపేట చెరువు అనమాట. చూడండి ఇక్కడ కొంగలు అవన్నీ చాలా బాగున్నాయి. చెట్లన్నీ ఇక్కడ నీళ్ళల్లో నుంచి వెలిసినట్టుగానే చాలా హైట్ గా ఉన్నాయి చూడండి, చాలా బాగుంది.
ఇంకా మేము రిటర్న్ అయిపోదామని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూడండి కార్లు అయితే అన్ని కార్స్ని లోపలికి అలౌ చేయట్లేదు. ఇక్కడ ఎవరో ఉండి ఆపుతున్నారు వాళ్ళనంతా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట. చాలా కార్లు ఉన్నాయి అసలు బయటికి రాగానే. ఇదిగోండి మొత్తం ఈ గ్రౌండ్ నిండా కార్లన్నీ పార్క్ చేసేసి ఉన్నాయి. సో ఇంకా మేమైతే ఇప్పుడే చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర నుంచి రిటర్న్ అయితే అయిపోయాము బస్సు ఎక్కేసి. ఈ టెంపుల్ నుంచి వచ్చే దారిలో అయితే నాకు 2 చోట్ల ఈ ఛత్రపతి మహాజీ శివరాజు విగ్రహాలు అయితే కనిపించాయి. చాలా బాగుంది చూడడానికి. ఇదిగోండి ఇక్కడ చూడండి జంక్షన్ లో ఏదో పెద్ద స్టాచ్యూ ఉంది. సో ఇంకా తిరిగి మనమైతే మెహదీపట్నం నుంచి లక్డీ కపూల్ మెట్రో స్టేషన్ కి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా మేమైతే ఆటోలో వచ్చేసాము ఇక్కడికి. ఇంకా మెట్రో దగ్గరికి వెళ్ళేసి ఇంకా మెట్రో నుంచి మళ్ళీ సికింద్రాబాద్ మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా రిటర్న్ ఏ ట్రైన్ అన్నది చూసుకొని ఇంకా గుంటూరు అయితే రిటర్న్ అయిపోతాము ఇప్పుడే. ఇదైతే మొత్తం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అనమాట. మన ఆసియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బస్ స్టాండ్ ఇది. చూడండి చాలా పెద్ద బస్ స్టాండ్ ఇది అయితే. సో ప్రజెంట్ మనమైతే చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, టైం లేదు మనకి. ఇంకా ఇక్కడ నుంచి చార్మినార్ అయితే కనిపిస్తుంది చూడండి. జూమ్ చేస్తాను. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇదిగోండి ఇక్కడ ఉంది. ఎండ అయితే మస్తుగా ఉంది. సో ప్రజెంట్ మనమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఒక స్ట్రీట్ ఉంటుంది. మొత్తం షాపింగ్కే అనమాట. నా చుట్టుపక్కల చూడండి మొత్తం స్ట్రీట్ అన్ని షాప్సే అనమాట. బట్టలు కానీ ఏమన్నా చీప్ ప్రైస్లో దొరికేస్తాయి. సో ఇంకా మా గోపి మామ అయితే షాపింగ్ చేస్తాను అన్నాడు, నైట్ వేర్ తీసుకోవాలి అని. ఇంకా ఇక్కడైతే ప్రజెంట్ వాడికి ఏం సెట్ కాలేదు. ఇంకా మళ్ళీ రిటర్న్ గుజరాత్ వెళ్ళేటప్పుడు ఇటే వస్తాడు కదా, ఇంకా అప్పుడు తీసుకుంటాలే అని చెప్పాడు. ఇంకా ఇదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ లో డెవలప్ చేస్తారట్టుంది. ఇంకా మనమైతే ఇంకా గుంటూరు అయితే రిటర్న్ అయిపోతున్నాము. సో సైనింగ్ ఆఫ్ యువర్ మణికంఠ. స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ వ్లాగ్ గైస్.